టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్లో ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీసి స్పర్మ్తో మేము కలిపి ఎంబ్రియోని రెడీ చేసి గర్భసంచిలో పెడతాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో మనకి 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్, రెండోది ఇక్సీ. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనము స్పర్మ్ కౌంట్ కొంచెం బాగున్నప్పుడు ఒక్కొక్క ఎగ్ని కొన్ని స్పర్మ్స్తో కలిపి వదిలేస్తాం. స్పర్మ్ అనేది మంచిగా ఉన్నది న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో రెడీ అవుతుంది. ఇక్సీ అనే ప్రాసెస్లో మనం స్పర్మ్ని కూడా సెలెక్ట్ చేసి మంచి స్పర్మ్ని మనమే నీడిల్ ద్వారా ఎగ్లోకి ఎక్కిస్తాం. సో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ని మనమే చేస్తాము, అది కూడా మనం సెలెక్ట్ చేసిన స్పర్మ్తోని. ఏ ప్రాసెస్ ఎవరికి పనికొస్తుంది అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకున్న స్పర్మ్ కౌంట్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో గుడ్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్న స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఐవీఎఫ్ చేయొచ్చు. స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్నాయి, లేదు మనకి స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండి మనం స్పర్మ్ని సెలెక్ట్ చేస్తున్నాము, లేదు మనం బీజం నుంచి స్పర్మ్స్ తీసి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్సీ చేయాలి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్, ఇక్సీ, ఐవీఎఫ్ ఇవన్నీ డిఫరెంట్ అని కాదండి. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లోనే 2 విధానాలు, ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. ఏది ఎవరికి చేయాలి అనేది ఆ కపుల్కి ఉన్న పారామీటర్స్ని బట్టి డిసైడ్ చేస్తాము. అది మీ డాక్టర్కి వదిలేయండి, మీరు దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.